మచిలీపట్నం జనసేన నేతల మధ్య అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకుంది. సీనియర్ నేత కొట్టే వెంకట్రావుపై దాడిని నేతలు ఖండించారు. పార్టీ నగర అధ్యక్షుడు గడ్డం రాజుపై పలువురు నేతలు విమర్శించారు. ఎంపీ వల్లభనేని బాలశౌరితో పాటు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజారాజ్యం నుంచి పవన్ వెంటే కొట్టే వెంకట్రావు ఉన్నారని నేతలు తెలిపారు. గడ్డం రాజును నగర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని కోరారు. జనసేన అధిష్టానం వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. జనసేన పార్టీ మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్ రాజు అవమానపరిస్తాం. చాలా దురదృష్టకరం. ఏంటంటే మన పార్టీ అంతా కలిసి వేరే పార్టీ మీద వెళ్ళాల్సింది పోయి మన పార్టీలో వాళ్ళ మీద బురద జల్లటం, ఇలా అవమానపరచడం చాలా దురదృష్టకరం. ఆ విషయం మీద పార్లమెంట్ సభ్యుల వారిని మేము కోరితే ఆయన ఉయ్యూరు కార్యక్రమం చూసుకుని మచిలీపట్నం జనసేన పార్టీకి కోసం ఆయన వచ్చేయడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుల వారి ఇంటి దగ్గరే ఉన్నాం. ఆయనతో కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఒకటే అన్నారు, చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆయన ఏమన్నారంటే చాలా పొరపాటు జరిగింది, ఇంత పెద్ద నాయకుడికి అలాంటి అవమానం జరగకూడదు, ఖచ్చితంగా నెసరీ యాక్షన్ మేము తీసుకుంటా ఉన్నారు. పార్లమెంట్ సభ్యులు వారు పెద్దలు కాబట్టి సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ బాలశౌరి గారు కాబట్టి మేము చెప్పడం జరిగింది. కానీ ఈ టౌన్ ప్రెసిడెంట్ మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్ గడ్డం రాజును సస్పెండ్ చేసే వరకు కూడా జనసేన పార్టీ శ్రేణులు ఎవరో కూడా నిద్రపోరు.